మనతో పాటు మాట్లాడడానికి పాషం యాదగిరి ఉన్న ఒకసారి మాట్లాడడం. హైదరాబాద్లో ఒక అంతస్తులు 50 అంతస్తులు పెద్ద పెద్ద భవనాలు వస్తున్నాయి, దీనిపైన మీరు ఏమంటారన్న? ఇది ప్లానింగ్ లేని వాళ్ళు చేస్తున్నారు, సిగ్గు లేకుండా కడుతున్నారు. ఎందుకంటే తెలుసుకోవాలి, ఢిల్లీలో ఏమవుతుంది, బాంబేలో ఏమవుతుందో తెలుసుకోవాలి. ఢిల్లీ దాన్ని మామూలుగా ఏం చెప్తున్నారంటే అర్బన్ హీట్ ఐలాండ్స్, అది వడదెబ్బ ద్వీపాలుగా మారుతున్నాయి. ఎందుకంటే చివరికి ఏమవుతుందంటే ఆ బంగ్లాలో అటుంటే ఒక బిల్డింగ్ తర్వాత 50 అంతస్తులు 70-80 టవర్లు ఉంటుంటాయి. నోయిడా ఉంది, నోయిడా అంటే న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఆ ఓఖ్లాలో ఏమవుతుందంటే 60 అంతస్తులు 50 అంతస్తులే 70-80 టవర్లు ఉన్నాయి. సెక్టర్ 1 సెక్టర్ 2 అట్లా. అక్కడ ఇప్పటికే మామూలుగా ఢిల్లీలో 47-48 డిగ్రీలు, 48 అంటే ఎవడైనా రైతు వ్యవసాయం చేద్దామని పొలానికి పోతే వడదెబ్బ దాకా చచ్చిపోతాడు. నాగలు కట్టలేడు, పని చేయలేడు, కలుపు తీయలేరు. అంత వాతావరణం, అంత వేడిగా ఉంది ఢిల్లీలో. ఈ నోయిడాలో మాత్రము 49 ఉంటుంది. ఇక 47 ఉంటే 49, ఇక 48 ఉంటే తక్కిన ఢిల్లీలో అక్కడ 50 డిగ్రీలు అంటే ఏంది? ఇదే కాదు, బాంబేలో కూడా పెద్ద పెద్ద టవర్స్ కడితే అక్కడ అది అర్బన్ హీట్ ఐలాండ్ అయింది. అక్కడ పెద్ద పెద్ద బంగ్లాల్లో 20 కోట్లు 30 కోట్లు ఉంటాయి. అది ఒక్కొక్క అపార్ట్మెంట్. అందులో ఉన్నోళ్ళు కింది చూస్తారు, కింద గుడిసెలు ఉంటాయి. గుడిసెలు ఉన్నవాళ్ళు హాయిగా ఉంటారు. ఈ జుగ్గి జోపిడికా జిందగీ బెహతర్ హై, ఈ గుడిసెలు చూడంత హాయిగా ఉన్నాడు. ఇడు ఏం వేడిది, అది మొత్తం కింద నుంచి పైకి స్టీల్ కదా, సిమెంట్ కదా, కాంక్రీట్ కదా, ఇసుక కదా, ఇదంతా వేడే కదా, దీంట్లో చల్లగా ఇచ్చిందా. తర్వాత లోపల ఏసీలు ఉంటాయి కదా, అంటే లోపల వేడి అంతా బయటికి పోతుంది కదా, పోయినాక ఆ వేడి రోడ్డు మీదకి వస్తుంది కదా. ఆ ప్రాంతాల్లో, ఈ అర్బన్ హీట్ ఐలాండ్స్ ఉన్న ప్రాంతాల్లో, హైరస్ టవర్స్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ ఫుట్పాత్ మీద ఎవడే అమ్మడు. ఎందుకంటే ఆ ఫుట్పాత్ మీద పండ్లు అమ్మేటోడు, చుడు అమ్మేటోడు వడదెబ్బకి చచ్చిపోతాడు. అట్లనే తోపుడు బండ్లోడు ఎక్కడికాడు, అరే అటు పోదు రా, రే డేంజర్ రా అని చెప్తారు, తుఫాన్ ప్రాంతానికి పోయినట్టే. అదేవిధంగా అక్కడ ఆటో వాడేవాడు పోడు, ఆటోలు ఎక్కి ఎవరు పోరు, ఆటో వాడు కూడా పోడు. ఆ వేడి తట్టుకోలేమనేది ఏసీ కార్లు ఉన్నోళ్ళే పోతారు. ఇది ఎంత భయంకరంగా ఉన్నది. బాంబేలో అన్ని పెద్ద పెద్ద కార్లు, ఎన్ని కార్లు ఉంటాయంటే బంపర్ టు బంపర్ కొన్ని వేల కార్లు పోతుంటాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. దానివల్ల ఏమవుతుంది, కార్బన్ మోనాక్సైడ్, పెట్రోల్ గాలి, డీజిల్ గాలి, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఆ లోపల ఏసీలో ఉంటోళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే చల్లగా ఉందనుకుంటారు, కానీ అదే కార్బన్ మోనాక్సైడ్ను పీల్చుకుంటారు వాళ్ళు. చిల్డ్ కార్బన్ మోనాక్సైడ్, చల్లబడ్డ కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకొని రకరకాల రోగాలు, క్యాన్సర్ వస్తున్నది. బయట ఉంటే చర్మవ్యాధులు వస్తున్నాయి, లోపల ఉంటేనేమో క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. సో ఇక్కడ ఢిల్లీ, బాంబే ఎట్లయితే భయంకరమైన క్యాన్సర్ పీడిత ప్రాంతాలుగా మారిపోయినాయో, అర్బన్ హీట్ ఐలాండ్గా మారిపోయినాయో, హైదరాబాద్ కూడా అట్లనే పోతుంది. ఇప్పటికి ఢిల్లీలో, బాంబేలో జనం అడుగుతున్నారు, హైదరాబాద్ తొందరనే అయిపోతుంది. అరే నీకు ఎక్కడ ఊర్లో మీ బంధువులు ఉన్నారా, మీ తాతల ముత్తాతల ఊరు ఏదిరా, ఎందుకని అడుగుతుంది. ఆడ మీకు జాగుందా, ఆడ పోయి కట్టుకుందాం పదు, ఊర్లో ఉందాం పదు, బుద్ధి లేనివాడు ఎవడరా ఢిల్లీలో ఉండేది, బొంబాయిలో ఉండేది, వద్దురా అని చెప్తున్నారు. అందుకని ఇంతింత పెద్ద భవనాలు కట్టుకుంటే మొత్తం నాశనం అవుతుంది, ప్రకృతి నాశనం అవుతుంది. చెట్లన్నీ కొట్టి ఇప్పుడు మీకు ఏముంటుంది, చల్లగా ఉండాలి వాతావరణం అంటే మీకు చెట్లు ఉండాలి, చెట్లు లేవు. ఫుట్పాత్ అంతా కాంక్రీటే కదా, రాళ్ళే కదా, రోడ్డు అంతా కాంక్రీటే కదా, చెట్లు లేవు. నేల ఉంటే కనుక నేలలో పీల్చుకుంటుంది వేడిని, నేల ఉంటే నేలలో ఇంకుతాయి నీళ్ళు, నేల ఎక్కడ ఇంకవు, నీళ్ళు ఇంకదు, నేలను పీల్చుకోదు, మొత్తం కాంక్రీట్. ఎక్కడ చూసినా ఢిల్లీ అంతా కాంక్రీటే, బాంబే అంతా కాంక్రీటే, హైదరాబాద్ కూడా కాంక్రీట్ అవుతుంది ఒకటి. రెండవది అంతంత టవర్స్ కడితే అంత టవర్స్లో కార్లు 4 అంతస్తులు 5 అంతస్తులు ఏమవుతున్నాయి, పైన మొత్తం టవర్ అవన్నీ 4-5 అంతస్తులు కార్ల పార్కింగ్ అవుతుంది. అవన్నీ బయటికి రావాలి. ఒకేసారి వచ్చేసరికి ఏమవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. జామ్ ఎక్కడ పోయినా జామే. వాడికి బ్రెడ్ బటర్ జామ్ కదా, తిండి ఏం తింటారు, బ్రెడ్ బటర్ జామ్, అట్లా జామే, ట్రాఫిక్ జామే, ఈ జామ్ ఆ జామ్. వాడు రోగాలు చచ్చిపోతారు. పట్టణాలు ఉంటాడు ఖచ్చితంగా రోగాలు వస్తాడు, ఊర్లో ఉంటాడు మంచిగా ఉంటాడు. అందుకని సామెత ఏంటంటే అన్నీ ఉన్నోడు అమాస నాడు చచ్చిండట, ఏమి లేనివాడు ఏకాదశి నాడు చచ్చిండట. ఏమి లేనివాడు ఊర్లలో ఉన్నాడు హాయిగా బతుకుతాడు. పట్టణాలు ఇన్ని పెట్టుకొని షోకులు పడ్డాడు, బుర్ర లేదు కదా, ఏమవుతుంది వానికి తెలియదు. వాడు ఏకాదశి నాడు చచ్చిపోడు, అమాస నాడే చచ్చిపోతాడు. అంటే పుణ్యం పోడు, వాడు స్వర్గానికి పోడు, నరకానికే పోతాడు. ఎందుకంటే వానికి బుర్ర కూడా లేదు, చదువు లేదు. వాడు ఈజ్ బ్లడీ ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్. ఇంగ్లీష్ చిలక పలుకు లెక్క పలుకుతుంది. చిలకకి ఎంత తెలివి ఉంటుందో వీనికి అంతే తెలివి. ఎందుకంటే మొత్తం మిర్రర్ లైఫ్ కదా వీళ్ళది. కంప్యూటర్ ఏం మిర్రరు, సెల్ ఫోన్ మిర్రరు, కంప్యూటర్ మిర్రరు, టీవీ మిర్రరు, ఇంకేముంది వానికి ఏం తెలియదు. మిర్రర్ లైఫ్ వానికి బుర్ర ఏముంటుంది. ఇంగ్లీష్ చిలక కూడా ఇంగ్లీష్లో, కాన్వెంట్లో వేస్తే చిలక కూడా ఇంగ్లీష్ పలుకుతుంది. కాన్వెంట్ స్కూల్ బయట చెత్త వేసే గాడిద ఇంగ్లీష్లో ఉండ పెడుతుంది. కాన్వెంట్ స్కూల్లో ఇప్పుడు కుక్క ఇంగ్లీష్లో మరుగుతుంది. ఇంగ్లీష్ తెలివా? ప్రపంచం తిరిగితే చదువు రావడానికి ఎక్కువ తెలివి ఉంటుంది. అందుకే చాకలి నయం అని ఎందుకు చెప్తారు చదువుకున్నాడు కంటే. చదువుకున్నాడు వేస్ట్. చాకలోడు ఊర్లో ఉంటే హాయిగా ఉంటాడు చాకలి. చాకలి వారసులు హాయిగా ఉంటారు. ఇక్కడ ముఖ్యమంత్రుల వారసులు పురుగులు పడి చచ్చిపోతారు. ఇంకా
ఇదే డెవలప్మెంట్ అనుకుంటారు ఈ పెద్ద పెద్ద 50 అంతస్తులు కట్టారు ఇదే డెవలప్మెంట్ అని చెప్తా ఉన్నాయి ప్రభుత్వాలు కూడా. ప్రభుత్వాలు అట్లనే చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వాలకు ఏమైనా ఉందా? పరిశ్రమలు పెట్టినరు. పరిశ్రమలు పెడితే ఏమవుతుంది? ఇప్పటికే ప్యారిస్లో ప్రపంచ దేశాలన్నీ మొత్తుకుంటున్నాయి. ఏమంటే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, భయంకరంగా వార్మింగ్ అవుతుంది. ఒకటి కాదు, హైదరాబాద్లో ఒకప్పుడు హైదరాబాద్ వాజ్ ఎయిర్ కండిషన్ బై నేచర్, ప్రకృతి దీన్ని ఎయిర్ కండిషన్ చేసింది. ఇప్పుడేమైంది? మొత్తం హైదరాబాద్లో కొండలన్నీ కొట్టేస్తారు, హైదరాబాద్లో చెరువులన్నీ కొట్టేస్తారు, చెరువులన్నీ కబ్జాలు పెడతారు. హైదరాబాద్లో బాగులన్నీ బాయ్, కుందన్ బాగ్ బాయ్, జామ్ బాగ్ బాయ్, బషీర్ బాగ్ బాయ్, ఒక బాగ్ కాదు కదా, బాగ్లింగంపల్లి బాయ్, బాగులు అన్నీ పోయినాయి, చెరువులన్నీ పోయినాయి. ఏమున్నాయి? బావులీలు ఉన్నాయా? హరి బావులి, కుందన్ బావులి, ఒక్క బావి లేదు. బషీర్ దూద్ బావులు లేదు, ఏ బావులు లేవు. గచ్చి బావులు ఉందా? ఏం లేదు. బావులు పోయినాయి, చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, తోటలు పోయినాయి, బాగులన్నీ పోయినాయి. పోయేసరికి ఏమైంది? వేడైపోయింది. వేడైపోతే మొత్తం హైదరాబాద్ నాశనం అవుతుంది కదా. ఇది డెవలప్మెంట్ ఎట్లయితుంది? ఇది విధ్వంసం అవుతుంది. ఎవడన్నా దీన్ని డెవలప్మెంట్ అంటే ఆడు జోకర్. హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలన్నీ చౌటుప్పలు పోదాం, డివిస్ కంపెనీ మొత్తం కాలుష్యం, పాశమైలారం పట్టించారు. ఎంత భయంకరం అది. స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేసినారు. ఇక్కడ భయంకరమైన విషయం, మెరి క్యాపిటల్ గ్యాస్ పిలిస్తే అందరూ రోగాలు వస్తున్నాయని. సుప్రీంకోర్టులో మేము కేసు గెలిచినాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అక్కడ రోగాలు వస్తున్నాయి చూసి, ఏం రోగాలు వస్తున్నాయో చూసి అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టండి అని 92 మందుల కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటిదాకా 20-30 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా ఆదేశం అమలు కాలే, ఆసుపత్రి పెట్టలే. మనుషులు రోగాలు చచ్చిపోతారు కదా. మరి పరిశ్రమలు పెడితే హైదరాబాద్ ఏమవుతుంది? చుట్టుపక్కల పరిశ్రమలు పెడితే ఎవడన్నా తలకాయలేని ఐఏఎస్ జోకర్ అయ్యుండొచ్చు, పొలిటికల్ బ్రోకర్ అయ్యుండొచ్చు. దీన్ని డెవలప్మెంట్ అంటున్నారు. బుద్ధి లేదు. డెవలప్మెంట్ కాదురా, ఇది విధ్వంసారా అని గల్లాబట్టి చెప్పుతో కొట్టి చెప్పాలి. లేకపోతే బుద్ధి రాదు వీళ్ళకు. బుద్ధి లేని చెప్పులతో కొట్టాలి. హైదరాబాద్ నాశనం చేస్తున్నారు డెవలప్మెంట్ పేరుతోటి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నాశనం చేస్తారు. ఈ దొంగలందరూ అమెరికాకి వెళ్ళిపోతారు, పారిపోతారు. వీళ్ళు కేటీఆర్ లాగానే పోతారు వీళ్ళంతా. అన్ని పార్టీలు అంతే, అందరు కలిసే ఉంటారు. ఇక్కడ తిట్టుకుంటారు, గల్లీలో తిట్టుకుంటారు, న్యూయార్క్లో ముద్దు పెట్టుకుంటారు. ఇక్కడ గుద్దులాట, హైదరాబాద్లో గుద్దులాట, గల్లీలో గుద్దులాట, న్యూయార్క్లో ముద్దులాట. ఆడ పోయి అంత మందు కొట్టుకుంటారు, క్లబ్లో కూర్చుంటారు, తాగుతుంటారు. అందుకనే రాజకీయ నాయకులు ఎవరిని నమ్మొద్దు, ఏ పార్టీ కూడా నమ్మొద్దు. ఏ పార్టీ వస్తే చెప్పుతో కొట్టండి వాడిని. ఇది ఏమవుతుందో మౌనంగా ఉన్నాను కూడా అనాలి. మౌనంగా ఉంటే కుమ్మక్కైనట్టే వాడు. వీడంతా దొంగ పనులు, అధికారంలో దొంగ పనులు చేస్తున్నారు. తక్కిన వాళ్ళు మౌనంగా ఉన్నారు. గల్లా బట్టి అడగాలి. గల్లాలు నింపుకుంటుంది, గల్లా బట్టి అడగాలి. సూట్ కేసులు నింపుకుంటున్న మీద కేసులు పెట్టాలి. సూట్ కేసులు నింపుకుంటున్న అమెరికా పారిపోతారు. దేశ ద్రోహులు. ఎన్ఆర్ఐలు అంటేనే దేశం గురించి పట్టిన వాళ్ళు కదా. మీరంతా ఎన్ఆర్ఐలు అవుతారు, నాన్ రిలయబుల్ ఇండియన్స్ అవుతారు. ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళేమో నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఇక్కడున్న రాజకీయ నాయకులు నాన్ రిలయబుల్ ఇండియన్స్. వీళ్ళు ఎన్ఆర్ఐలే, నాన్ రిలయబుల్ ఇండియన్స్. అందుకని వీళ్ళని నమ్మొద్దు. ఇది విధ్వంసమే. ఎందుకంటే ప్యారిస్ అగ్రిమెంట్లు ఏం చెప్పినారు? పెట్రోల్ కాల్చొద్దు, డీజిల్ కాల్చొద్దు, బొగ్గు కాల్చొద్దు, గ్యాస్ కాల్చొద్దు. భూమి నుంచి వచ్చిన ఇంధనాలను కాల్చొద్దు అని 2015లో అగ్రిమెంట్ అయింది. ఇండియా సంతకం పెట్టిందని కాల్చామని చెప్పి. 10 ఏళ్ళు అవుతుంది కదా. ఎందుకు కాలుస్తున్నారు? ఎందుకు తీస్తున్నారు ఇంకా బొగ్గు? సింగరేణి కాలుష్యాలు హైదరాబాద్లో కూడా పెడుతున్నారు. ఏమైనా సింగరేణి కాలుష్యానికి బుద్ధి ఉందా, సిగ్గుందా? వానికి ఐఏఎస్ ఆఫీసర్ కూడా జోకర్. మన సంతకం పెట్టింది ఏమైంది? ట్రంప్ అంటే వాడు ట్రంప్ కాదాడు, కంపాడు, విడ్రా అయ్యాడు. మరి మనం ఎందుకు చేస్తలేం? అందుకనే డీజిల్ కాల్చిన, పెట్రోల్ కాల్చిన తప్పది. ఇది డెవలప్మెంట్ అనుకుంటే తలకాయలని తిక్కలోడు అన్నట్టు వాడు. తిక్క నిర్వచనం డెవలప్మెంట్ అని చెప్తుంటే వాడు తిక్క నిర్వచనం. వాడు బద్మాష్ అనే ఉండాలి, పేకూఫ్ అనే ఉండాలి.